జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ 2.0 దెబ్బ ఎలా ఉంటుందో అబ్బా కొడుకులకు తెలిసొచ్చినట్లుంది. రప్ప రప్ప నిన్న జైలు దగ్గర వచ్చిన జన సునామీని చూసి వెన్నులో వణుకు పుట్టింది అబ్బా కొడుకులకి. అప్పుడే నష్ట నివారణ చర్యలు చేస్తున్నారు. ఎలాగైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీని తగ్గించాలి, జగన్మోహన్ రెడ్డి గారు జనాల మధ్యకు రాకుండా చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే నవ్వొస్తుంది, వాళ్ళ పైన జాలి కలుగుతుంది. నిన్న అంతమంది పోలీసులను పెట్టి 144 సెక్షన్ విధించి భద్రత కల్పించిన ప్రభుత్వం ఈ రోజు చేతులెత్తేసింది. కనీసం ఒక పోలీసును కూడా అక్కడ పెట్టకుండా ఒక Z+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఒక్క పోలీసు కూడా భద్రత లేడు అంటే ప్రభుత్వం ఎంతగా మదన పడుతుందో, ఎంతగా భయపడుతుందో, ఎంతగా వణుకుతుందో అర్థమవుతుంది. జన సునామీ. ఒక్కసారి జనాన్ని చూడండి, తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కుక్కల వ్యాను లేదు, ఆ కుక్కల వ్యాను చుట్టూ కంచె లేదు. పరదాల చాటును ఉండే సీఎం అన్నారు, ఇప్పుడు జనాల మధ్యలోనే ఉన్నాడు. రప్ప రప్ప 2.0 స్టార్ట్ అయింది. మీకు దిబిడే. మా ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు ధర పలుకుతుంటే ఇప్పుడు కేవలం ఎంతండి? మిర్చి రైతులకు బస్తాకు వచ్చే డబ్బు 11,000 రూపాయలంట. అంటే వాళ్ళు ఎట్లా బతకాలి? మిర్చి రైతులు ఏం చేసి బతకాలి? వాళ్ళు ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి? సినిమా వాళ్లకు మాత్రం టికెట్లు రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చి టికెట్లు పెంచుతాడే ఈ పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు నాయుడు. మిర్చి రైతులకు రేట్లు పెంచవచ్చు కదా బా, వాళ్ళు కూడా సినిమాలు చూడాలి కదా. అసలే పవన్ కళ్యాణ్ అంటాడు కదా, ఇంకా సినిమాలు చూడకపోతే మీకు ఏముంటుంది అని. వానికి కనీసం అన్నం తినడానికి కూడా లెక్క లేకపోతే రైతుకి ఇంక వాడు వచ్చి సినిమా ఎప్పుడు చూస్తాడు పవన్ కళ్యాణ్? మీ సినిమాలు చూడడం కోసమైనా వాళ్ళ చేతిలో డబ్బులు ఆడాలి కదా. ఇట్లనా 27,000 మిర్చి ధర ఉంటే మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 11,000. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గురించి మాట్లాడతారు. కనీస ధర రాలేదు. ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై
ఆర్బీకేల ద్వారా పూర్తిగా తగ్గించిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. నాణ్యమైనటి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా? సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా పిల్లగాడు మాట్లాడితే వాని కోసం పిలుచుకురావడానికి 2 పోలీసులు ఆడ స్టేషన్ లో వాని కాపలా ఒక ఎస్ఐ ఒక సిఐ వారిని కుశల ప్రశ్నలు అడగడము, నువ్వు ఏం రాసినావురా అని వాళ్ళకి లిస్ట్ వస్తుందంట. చూసి ఓహో ఇదే నువ్వు చేసింది అని చెప్పేసి వాని కోసము ఒక 4-5 పోలీసులు రోజు మొత్తం ఏది ఒక్కొక్క స్టేషన్లో అట్లా వాడు 10 స్టేషన్లకు పోతాడు ఒక పిల్లగాడు. వాళ్ళని పోలీసు వాళ్ళని సార్ నేనేం తప్పు చేసినా సార్ క్షమించండి అంటే, ఎవరైనా నేను క్షమించడానికి కూడా నా దగ్గర ఛాన్స్ లేదురా, ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ నిన్ను కూర్చోబెట్టాలంటే స్టేషన్లో మేమేం చేయలేమురా, మా చేతిలో లేదని వాళ్ళు చెప్తారట. పాపం పోలీసులను కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు, అది పైనుంచి ఆర్డర్స్ అంట. అంటే ఒక సోషల్ మీడియాలో పోస్టు పెట్టినోని కోసము ప్రభుత్వాలు అంటే మీ డబ్బుతో ఎవరికైనా అండి ట్యాక్స్ పేయర్ డబ్బుతో ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తారు. మీ డబ్బుతో ఎవరైనా కానీ ట్యాక్స్ పేయర్స్ మనీతోనే వ్యవస్థలు నడుస్తాయి. సో ట్యాక్స్ పేయర్స్ మనీతో పోలీసులు ఆ ట్యాక్స్ పేయర్స్ కి భద్రత కల్పించకపోగా ఎవడో పిల్లగాడు ఆకతాయిలు వాళ్ళు పెట్టుకున్న ఒక పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్ కోసము ఒక రోజు ఒక 2 కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక సిఐ పనిచేయాలా అంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఒకసారి ఆలోచించేయండి. అండ్ వాళ్ళకు కూడా చిన్నతనం ఉంటుంది, ఎవరికి సిఐకి ఎస్ఐకి ఏంది అమ్మా ఇంత కష్టపడి ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వచ్చి ఎవడో పిల్లగాడు ఆడు ఆకతాయి ఏదో వాళ్ళు ఆడుకుంటూ నవ్వుకుంటూ పెట్టుకున్న మెసేజ్లకు వాని కోసం నేను కాపలా ఉండాలన్నా ఒక రోజంతా వాడిని కూర్చోబెట్టుకొని నేను ఏం చేయాలి ఈ స్టేషన్లో, అది కూడా రాత్రి 10 వరకు కూర్చోబెడతాను, అంతకుముందు పంపించు. పరిస్థితి అటుందండి, ప్రభుత్వం అట్లా నడుస్తుంది. అంటే ఇంకా అక్కడ ఆఫీసర్లు కానీ ఇంకొకరంతా కూడా మా దగ్గర వాళ్ళు గుమస్తాగిరి చేయాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే, మేము ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయకూడదు, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పనిచేయాలని మనం ఎక్కడ వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు, మొత్తం ప్రభుత్వ కన్సర్న్లోనే నడచాలా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్లు వాళ్ళు చేస్తున్నారు. ఆలోచన చేయండి, సామాన్యుల్ని అడుగుతున్నారు, ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిర్చి రైతుకి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి అడగడం తప్ప? సోషల్ మీడియా గురించి మాట్లాడదాం లేబా, అందరూ పెడతారు. నిన్ననే నేను చెప్పాను కదండి, చిన్న పాపను ట్రోల్ చేశారు, కుప్పలు ఉన్నాయి, అన్ని మనోళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు, ఏం మనోళ్ళు వదిలిపెట్టే రకం కాదు. ఎవడెవడైతే ట్రోల్ చేస్తాడో వాళ్ళ ఫోటో షాట్లు తీసుకొని వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడేం వాళ్ళు నేర్పిన విద్యే 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా తీసుకొస్తాం, మేము నిలబెడతాం పోలీస్ స్టేషన్లో వాళ్ళని. ఎందుకంటే చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తారా? రాజకీయంగా ఏదైనా మాట్లాడండి, విమర్శలు చేయండి, ప్రతి విమర్శలు చేస్తాం, అది వేరే విషయం. చిన్న పిల్లల్ని, రాజకీయాలకు సంబంధం లేని చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తారా? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తే మంచిది. ఎంతసేపు ప్రతిపక్షాన్ని తొక్కి పెడదాం, ప్రతిపక్షంలో పనిచేసే వాళ్ళని వాళ్ళపైన కేసులు వేద్దాం, వాళ్ళని నిర్బంధిద్దాం, వాళ్ళని
బంధిద్దాం, వాళ్ళని బాధ పెడదాం అనే ఆలోచన కంటే కూడా ప్రజలకు మంచి చేయాలని ఏడ్చండి రొంత. ప్రజలు మిమ్మల్ని తుప్పుకొని ఉమ్మకుండానే వదిలేస్తారు.